7 నెలల్లో ప్రజలకు నష్టం తప్ప వాళ్ళకు మేలు చేసిన పరిస్థితి లేదు. ఉద్యోగస్తుల జీతాలు అది కూడా 4-5 రోజులు లేటుగా, ముసలిళ్ళు వితంతువులకు సంబంధించిన పెన్షన్లు, ఇది తప్ప వేరే ఏం లేదు. సో దాదాపు 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఈ 7 నెలల్లో చేసింది ఈ నిర్వాకం తప్ప ఏమీ లేదు. ఒక్క మేనిఫెస్టోలో చెప్పింది ఎలక్షన్లకు ముందు ఒక్కటి అమలు చేసిన పరిస్థితి కూడా లేదు. ఇంకొక దానికి ఇప్పుడు మంగళం బాలేదానికి ముందుకు రావడం జరిగింది. ఏమంటే నిన్ననే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఏమంటే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం చేస్తున్నాం, ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తాం, 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తుంది, మిగతాది ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఇస్తారు అని చెప్పేసి చాలా దారుణం. అంటే దీంట్లో ప్రజలతో ఆడుకునే కార్యక్రమమే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కార్యక్రమమే చేయడం జరుగుతుంది. చలకాటం ఆడే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, మహానేత. ఆయన ఎంతో ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకందరికీ కూడా. ఎందుకంటే బీదవాళ్ళు కూడా మల్టీనేషనల్ హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చూపించుకునే భాగ్యాన్ని కలగజేయాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగా ఉండాలి అని చెప్పేసి ఆశించి ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మెరుగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న 1078 జబ్బులకు యాడ్ చేసి 3000 చిల్లర జబ్బులను ఆరోగ్యశ్రీలో కలిపి, సో అదే ఇంకా బాగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పేరుతోటి ఆపరేషన్ చేసిన వాళ్ళకి రెస్ట్ టైం, ఆ జబ్బుకు సంబంధించి ఎంత రెస్ట్ అవసరం ఉందో అంత రెస్ట్ టైంకి కూడా డబ్బులు ఇచ్చి మరీ డిశ్చార్జ్ చేసిన పరిస్థితి హాస్పిటల్ నుంచి. చూడండి, అంత బాగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వము, గతంలో కూడా అంతే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అదే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఇన్సూరెన్స్ కంపెనీలకు, అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా నారా లోకేష్ గారి సన్నిహితులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు. చూడు, దానివల్ల కూడా మళ్ళీ లాభం సంపాదించే కార్యక్రమం. అంటే ఇసుక నుంచి కూడా తైలం తీయవచ్చని గతంలో పెద్దలు చెప్పేవాళ్ళు అన్నమాట. సో అంతకంటే తెలివి ఎక్కువ ఇక్కడ. సో దాంట్లో కూడా బిజినెస్ చేసే కార్యక్రమం అన్నమాట ఆ ఇన్సూరెన్స్ కంపెనీ. తన బినామీ కంపెనీ, సన్నిహితుల కంపెనీ. సో ఆ కంపెనీ ద్వారా కమిషన్లు వస్తాయి, డబ్బులు వస్తాయి. ప్రజలేమో చాలా ఇబ్బంది. 2.5 లక్షకు ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేయాలి. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో ఎక్కడికి పోయినా, ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడికి పోయినా కూడా ఇమ్మీడియట్గా వాళ్లకు రషప్ అయిపోయి వాళ్ళకు వైద్యం దొరికేది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వచ్చి చూడాలి, వచ్చి వాడు ఫోటో ఎత్తుకొని వాళ్ళ పై ఆఫీసర్లకు తెలియజేసి వాళ్ళు అక్కడి నుంచి అప్రూవల్ వచ్చి ఇదంతా జరిగి చేసేపాటికి పుణ్యకాలంలో అంతా పోతుంది.